హలో ఆల్, వెల్కమ్ టు రుచి ఇంటి రుచులు. ఇవాల్టి స్పెషల్ చికెన్ ఫ్రై. ఇది ఇంట్లో నార్మల్గా రైస్లోకైనా లేదా గెస్ట్లు వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా ఓసారి ఇలా డ్రై చికెన్ ఫ్రైని చేసి పెట్టండి. మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈ డ్రై చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ నేను 750 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా వంపేసి ఎందులో అయితే కర్రీ చేస్తానో అందులోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 100 ml వరకు ఉండొచ్చు. ఇవంతా కూడా కలిపేసి లో ఫ్లేమ్లో చికెన్ అంతా కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చికెన్లో నుండి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్లోనే ఈ చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది. ఎప్పుడైతే వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయో అప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీనికోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, 7 to 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఇక్కడ 3 పెద్ద ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం బండపువ్వు యాడ్ చేసుకొని ఆనియన్స్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న ఈ చికెన్ని ఇందులోనే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ తింటే కొంచెం 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ముందుగానే సాల్ట్ని యాడ్ చేసాం, అది గుర్తుంచుకొని ఇక్కడ మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ వచ్చేలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకుల్ని వేసి కలిపేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన రుచి ఇంటి రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే టేస్టీ రెసిపీస్ మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.